అత్యాధునిక వస్తువులతో కమ్యూనిటీ హాళ్లు. రాజధాని గ్రామాలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న అదనపు సొబగులు. 18 ప్రాంతాలు. నిధులు 27 కోట్ల రూపాయలు. రాజధాని అమరావతి గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మౌలిక వసతుల కల్పనతో పాటు గ్రామస్తుల ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మంత్రి నారాయణ గారి సారథ్యంలో నిర్వహిస్తున్న గ్రామ సభల్లో రైతులు ప్రస్తావిస్తున్న అంశాలకు వెంటనే పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నారు. తాజాగా రాజధాని గ్రామాల్లో 27 కోట్ల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారి విజ్ఞప్తి మేరకు తుళ్లూరు మండలంలోని 18 ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో కమ్యూనిటీ హాల్స్ నిర్మించబోతున్నారు. తుళ్లూరు మండలం తుళ్లూరు గ్రామంలోని ఎస్సీ కాలనీ, మల్కాపురం, దొండపాడు ఎస్సీ కాలనీ, బోరుపాలెం ఎస్సీ కాలనీ, ఐనవోలు గ్రామం, ఐనవోలు ఎస్సీ కాలనీ, అనంతవరం ఎస్సీ కాలనీ, అబ్బరాజుపాలెం ఎస్సీ కాలనీ, నేలపాడు గ్రామం, నేలపాడు బీసీ కాలనీ, నేలపాడు ఎస్సీ కాలనీలో 2, మందడం ఎస్సీ కాలనీలో 2, వడ్డమాను గ్రామం, పెదపరిమి ఎస్సీ కాలనీ, తాళ్లాయపాలెం ఎస్సీ కాలనీ, పెదపరిమి ఎస్టీ కాలనీలో ఈ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుంది. ఎంపిక చేసిన ప్రభుత్వ స్థలాలలో నాణ్యతా ప్రమాణాలు, నిబంధనలు పాటిస్తూ వీటిని నిర్మించాలని, శాఖాపరమైన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కమ్యూనిటీ హాల్ల నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్వహణ కోసం సంబంధిత కమ్యూనిటీ ఏజెన్సీలకు అప్పగిస్తారు. సమాజ సమావేశాలు, సంక్షేమ కార్యకలాపాలు మరియు స్థానిక అభివృద్ధి కార్యక్రమాలను ఇవి సులభతరం చేస్తాయి.